ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లో రెండవ పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండవ పాఠం రాజ్యాంగ రూపకల్పన. ఇందులో 51 నుంచి 55 పేజీ వరకు బల్దేవ్ సింగ్ కాలం 1901 నుంచి 1961 వరకు, బల్దేవ్ సింగ్ కాలం 1901 నుంచి 1961 వరకు, ఈయన జననం హర్యానా. బల్దేవ్ సింగ్ కాలం 1901 నుంచి 1961, జననం హర్యానా. ఒక విజయవంతమైన వ్యాపారవేత్త, పంజాబ్ అసెంబ్లీ పాంతిక్ అకాలీ పార్టీ నాయకుడు బల్దేవ్ సింగ్. ఒక విజయవంతమైన వ్యాపారవేత్త మరియు పంజాబ్ అసెంబ్లీలో పాంతిక్ అకాలీ పార్టీ నాయకుడు ఎవరంటే బల్దేవ్ సింగ్. రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి కూడా ఈయన బల్దేవ్ సింగ్. రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి కూడా బల్దేవ్ సింగ్. క్యాబినెట్లో మొదటి రక్షణ శాఖ మంత్రి, మన భారతదేశం యొక్క మొదటి రక్షణ శాఖ మంత్రి ఎవరంటే బల్దేవ్ సింగ్ గారు. కేంద్ర క్యాబినెట్లో రక్షణ శాఖ మంత్రి లేదా మొదటి రక్షణ శాఖ మంత్రి ఎవరంటే బల్దేవ్ సింగ్ గారు. భారత రాజ్యాంగం యొక్క మార్గదర్శక విలువలు. రాజ్యాంగపు సమగ్రతత్వాన్ని అర్థం చేసుకోవడం మనం ఎన్ని విధాలుగా చేయవచ్చు? అవి ఏవంటే 2 విధాలుగా చేయవచ్చు. అవి రాజ్యాంగంపై ప్రముఖ నాయకుల అభిప్రాయాలను చదవడం ద్వారా దీనిని అర్థం చేసుకోవడం ఒక పద్ధతి. రాజ్యాంగం తన తత్వాన్ని గురించి తానే ఏమి వివరిస్తుంది అనేది అధ్యయనం చేయడం కూడా అంతే పద్ధతి. రాజ్యాంగ పీఠకు కూడా చెప్పేది ఇదే. రాజ్యాంగపు సమగ్రతత్వాన్ని అంటే ఓవరాల్ ఫిలాసఫీ, రాజ్యాంగం యొక్క ఓవరాల్ ఫిలాసఫీని, దాని యొక్క సమగ్రతత్వాన్ని, మొత్తం లోపల ఉండే విషయాలన్నీ అర్థం చేసుకోవడం మనం ఎన్ని విధాలుగా చేయవచ్చు? అవి ఏవి అంటే మనం 2 విధాలుగా చేయవచ్చు. అవి రాజ్యాంగంపై ప్రముఖ నాయకుల అభిప్రాయాలను చదవడం ద్వారా దీనిని అర్థం చేసుకోవడం ఒక అంటే రాజ్యాంగం గురించి వివిధ నాయకులు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలను చదవడం ద్వారా అర్థం చేసుకోవడం ఒక పద్ధతి. ఇంకోటి రాజ్యాంగం తన తత్వాన్ని గురించి తానే ఏం వివరిస్తుంది అనేది అధ్యయనం చేయడం కూడా అంతే ప్రధానమైనది. రాజ్యాంగం తన తత్వాన్ని గురించి తానే ఏమి వివరిస్తుంది అంటే రాజ్యాంగం తన ఫిలాసఫీ గురించి తానే ఏం చేస్తుంది అనే అధ్యయనం చేయడం కూడా ప్రధానమైనది. రాజ్యాంగ పీఠిక చెప్పేది కూడా అదే, రాజ్యాంగ పీఠిక కూడా అదే చెబుతుంది. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. కళ, వాగ్దానం. రాజ్యాంగ నిర్మాతలో ఒక పేరు లేకపోవడాన్ని మనం గమనించి ఉంటారు, ఆయనే మహాత్మా గాంధీ. రాజ్యాంగ నిర్మాతలలో ఒక పేరు లేకపోవడాన్ని గమనించి ఉంటారు, ఆయనే ఎవరంటే మహాత్మా గాంధీ గారు. అతను రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదంటే అతనంటే గాంధీజీ గారు. అయినప్పటికీ అతని ఆశయాలను అనుసరించి అనేక మంది సభ్యులు ఇందులో ఉన్నారంటే రాజ్యాంగ సభలో ఉన్నారు. గాంధీజీ గారు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు, అయినప్పటికీ అతని ఆశయాలను అనుసరించి అనేక మంది సభ్యులు ఇందులో ఉన్నారంటే రాజ్యాంగ సభలో ఉన్నారు. రాజ్యాంగం ఏ లక్ష్యాలను సాధించాలని తాను ఆశిస్తున్నాను అనే విషయాన్ని ఎప్పుడు తన యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ పేర్కొన్నారు 1931లో. రాజ్యాంగం ఏ లక్ష్యాలను సాధించాలని తాను ఆశిస్తున్నాను అనే విషయాన్ని ఎప్పుడు తన యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ పేర్కొన్నారంటే 1931లో పేర్కొన్నారు. భారతదేశాన్ని బానిసతత్వం నుండి కొంతమంది వ్యక్తుల ఆధిపత్యం నుండి విముక్తిని కల్పించేదిగా రాజ్యాంగం ఉండేలా నేను శ్రమిస్తాను. నిరుపేదలు కూడా ఈ దేశం తమదని, ఈ దేశ నిర్మాణంలో తమ అభిప్రాయాలకు కూడా విలువ ఉందని భావించే విధంగా నేను కృషి చేస్తాను. ఉన్నత వర్గాలు, నిమ్న వర్గాలు లేని దేశం కోసం సమాజంలోని అన్ని వర్గాలు సంపూర్ణ సామరస్యంతో ఉండే భారతదేశం కోసం కృషి చేస్తాను. ఆ దేశంలో అస్పృశ్యతకు, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలకు చోటు ఉండదు. పురుషులకు ఉండే అన్ని హక్కులు స్త్రీలకు కూడా ఉంటాయి. పై అంశాలలో ఏది లోపించినా నేను సంతృప్తి చెందను. ఈ మాటలు ఎవరు అంటే గాంధీజీ గారివి. రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎవరు అసమానతలు లేని భారతదేశం కూడా కలగన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎవరు అసమానతలు లేని భారతదేశం కోసం కూడా కలగన్నారు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ ఈ అసమానతలు నిర్మూలించే విషయంలో ఆయన ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. ఈయన అంటే అంబేద్కర్ గారు ఎవరి దృష్టికోణాన్ని తీవ్రంగా విమర్శించారంటే మహాత్మా గాంధీ దృష్టికోణాన్ని విమర్శించారు. రాజ్యాంగ సభను ఉద్దేశించి తన ముగింపు ఉపన్యాసంలో తన ఆందోళన స్పష్టంగా వ్యక్తం చేసింది ఎవరంటే అంబేద్కర్ గారు. రాజ్యాంగ సభను ఉద్దేశించి తన ముగింపు ఉపన్యాసంలో తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేసింది ఎవరంటే అంబేద్కర్ గారు. ఈ విషయాలు మనం చూద్దాం. 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది, సామాజిక ఆర్థిక జీవితంలో మనకు అసమానతలు ఉంటాయి. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది కానీ ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ సామాజిక ఆర్థిక విషయాల్లో మాత్రం మనకు అసమానతలు ఉంటాయి. రాజకీయాల్లో ఒక మనిషి ఒక ఓటు, ప్రతి ఓటుకు ఒకే విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. రాజకీయాల్లో ఒక మనిషికి ఒక ఓటు ఉంటుంది, ప్రతి ఓటుకు ఒకే విలువ ఉంటుంది. 2 విలువలు 3 విలువలు ఉండవు, ఒక ఓటుకి 4 విలువలు అంటవి ఉండవు అనే సూత్రాన్ని గుర్తిస్తాం. మన సామాజిక ఆర్థిక నిర్మాణం కారణంగా మన సామాజిక ఆర్థిక జీవితంలో ఒక మనిషి ఒకే విలువ అనే సూత్రాన్ని తిరస్కరించడం కొనసాగిస్తాం.
కానీ మన సామాజిక ఆర్థిక నిర్మాణం కారణంగా మన సామాజిక ఆర్థిక జీవితంలో ఒక మనిషి ఒకే విలువ అనే సూత్రాన్ని నీకు అదే విలువ ఉంటుంది, నాకు అదే విలువ ఉంటుంది అనే సూత్రాన్ని తిరస్కరించడం కొనసాగిస్తాం. అంటే వీళ్ళకి ఇంత ఆస్తి ఉంది, వీళ్ళకి ఇంతే విలువ ఉంది, మాకు తక్కువ ఆస్తి ఉంది, ఇంత విలువ అనే దాన్ని మాత్రం మనం అంటే ఒకే ఓటు ఒకే విలువ, ఒక మనిషిగా ఒకే విలువ అనే దాన్ని మాత్రం తిరస్కరించడం మనం కొనసాగిస్తూ ఉంటాం. ఇప్పుడు అది కూడా జరుగుతుంది కదా. ఈ వైరుధ్యాల జీవితాన్ని మనం ఎంతకాలం కొనసాగిస్తాం? మనం మన సామాజిక ఆర్థిక జీవిత కాలంలో సమానత్వాన్ని ఎంతకాలం నిరాకరిస్తాం? ఈ అసమానతను ఎక్కువ కాలం కొనసాగిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఈ అసమానతలు అంటే ఆర్థిక సామాజిక జీవితంలో ఉన్న అసమానతలు మనం కొనసాగిస్తే రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే రాజకీయ ప్రజాస్వామ్యం అంటే రాజకీయాల్లో కూడా అసమానతలు వచ్చేస్తాయి. అంటే ఒక వ్యక్తికి అంటే డబ్బున్న వారికి 2 ఓట్లు, ఒక ఓటే ఉంటుంది కానీ దాని విలువ 2 రెట్లు, లేకపోతే రెట్టింపు, లేకపోతే 2 రెట్లు 3 రెట్లు చేస్తారు. లేకపోతే పేదవాడికేమో ఒక ఓటు, అంటే పేదవాళ్ళు 4 ఓట్లు వేస్తే దాని విలువ ఒకటే అన్నట్టుగా 1/4 లాగా, అంటే పావుశాఖం మాత్రమే ఆడి ఓటు ఉండేటట్లు అనేది కూడా జరుగుతుందని, ఆ విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఎవరన్నారంటే ఈ మాటలు అంబేద్కర్ గారు. కన్హయ్యలాల్ మాణిక్లాల్ మున్షీ కాలం 1877 నుంచి 1971 వరకు. కన్హయ్యలాల్ మాణిక్లాల్ మున్షీ కాలం ఏంటంటే 1877 నుంచి 1977 వరకు. ఈయన జననం గుజరాత్లో జన్మించారు. ఆ మాణిక్లాల్ గారు ఎక్కడ జన్మించారంటే గుజరాత్లో జన్మించారు. మాణిక్లాల్ మున్షీ న్యాయవాది, చరిత్రకారుడు, భాషావేత్త, కాంగ్రెస్ నాయకుడు, గాంధేయవాది, కేంద్ర మంత్రివర్గంలో మంత్రి కూడా. మాణిక్లాల్ మున్షీ న్యాయవాది, చరిత్రకారుడు, భాషావేత్త, కాంగ్రెస్ నాయకుడు, గాంధేయవాది మరియు కేంద్ర మంత్రివర్గంలో మంత్రి కూడా. స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు ఎవరంటే మాణిక్లాల్ మున్షీ గారు. స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు ఎవరంటే మాణిక్లాల్ మున్షీ. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ కాలం 1891 నుంచి 1956. జననం మధ్యప్రదేశ్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి కాలం 1891 నుంచి 1956 వరకు. ఈయన జననం ఎప్పుడంటే ఎక్కడంటే మధ్యప్రదేశ్లో జన్మించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు ఎవరంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు ఎవరంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. సామాజిక సంస్కరణవాది, గొప్ప మేధావి, కుల విభజనకు, కుల అసమానతలు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. సామాజిక సంస్కరణవాది, గొప్ప మేధావి, కుల విభజనకు, కుల అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు ఎవరంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. స్వతంత్ర భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. మన భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు అంబేద్కర్ గారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు కూడా అంబేద్కర్ గారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాలం 1901 నుంచి 1953. ఈయన ఎక్కడ జన్మించారంటే పశ్చిమ బెంగాల్లో జన్మించారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాలం 1901 నుంచి 1953. ముఖర్జీ గారు ఎక్కడ జన్మించారంటే పశ్చిమ బెంగాల్లో జన్మించారు. మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమ సరఫరాల శాఖ మంత్రి ఎవరంటే శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు. మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమ సరఫరాల శాఖ మంత్రి ఎవరంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. విద్యావేత్త, న్యాయవాది, హిందూ మహాసభలో క్రియాశీలకంగా వ్యవహరించింది ఎవరంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. విద్యావేత్త, న్యాయవాది, హిందూ మహాసభలో క్రియాశీలకంగా వ్యవహరించింది ఎవరంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు ఎవరంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. చివరగా 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి రాజ్యాంగ సభను ఉద్దేశించి జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని చూద్దాం. అనేక సంవత్సరాల క్రితమే ఈ గమ్యం కోసం మనం కలగన్నాము. ఇప్పుడు మనం మన సంకల్పాన్ని పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. అది పూర్తిగాను సంపూర్ణంగాను కాదు. చాలా విస్తృత స్థాయిలో ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారతదేశం జీవితం కొరకు, స్వేచ్ఛ కొరకు మేల్కొంటుంది. ఇటువంటి క్షణం చరిత్రలో చాలా అరుదుగా వస్తుంది. మనం గతం నుండి నూతన జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు, ఒక యుగం ముగిసినప్పుడు, అనేక శతాబ్దాలుగా ఒక జాతి ఆత్మ అణచివేయబడినప్పుడు అది వ్యక్తీకరించబడుతుంది. ఈ పవిత్రమైన సమయంలో భారతదేశానికి, దేశ ప్రజలకు సేవ చేయడానికి, మానవాళికి విస్తృత సేవలు అందించడానికి మనం సంకల్పిద్దాం. స్వేచ్ఛ, అధికారం తమతో పాటు బాధ్యతను తీసుకువస్తాయి. భారత ప్రజల సార్వభౌమాధికారానికి ప్రాతినిధ్యం వహించే సార్వభౌమాధికార సంస్థ అయిన ఈ సభపై, అంటే రాజ్యాంగ సభపై ఆ బాధ్యత ఉంది. స్వాతంత్రానికి మునిపే మేము ఈ పురిటి నొప్పులను భరించాము.
ఈ దుఃఖ జ్ఞాపకాలతో మా హృదయాలు బరువెక్కాయి. ఆ బాధల్లో కొన్ని ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ఏదేమైనా గతం ముగిసింది. ఇప్పుడు మనల్ని భవిష్యత్తు పిలుస్తోంది. ఆ భవిష్యత్తు సుఖంగా గడపడానికో లేదా విశ్రాంతి తీసుకోవడానికో కాదు, నిరంతర శ్రమతో కూడుకొని ఉన్నది. తద్వారా మాత్రమే మనం తీసుకున్న ఈ రోజు తీసుకోబోయే ప్రతిజ్ఞలను నెరవేర్చగలము. భారతదేశ సేవ అంటే కష్టాలను అనుభవిస్తున్న లక్షలాది మందికి చేసే సేవ. పేదరికం, అజ్ఞానం, అసమానతలను అంతం చేయడమే దీని పరమార్థం. ప్రతి కన్ను నుండి జాలువారే ప్రతి కన్నీటి బొట్టును తుడవడం మా తరం గొప్ప వ్యక్తి యొక్క ఆశయం. అది శక్తికి మించిన పనే కావచ్చు, కానీ కన్నీళ్ళు బాధలు ఉన్నంతకాలం మన పని మిగిలే ఉంటుంది అని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రసంగించారు. జవహర్లాల్ నెహ్రూ గారి కాలం 1889 నుంచి 1964. జవహర్లాల్ నెహ్రూ గారి కాలం 1889 నుంచి 1964. ఈయన ఎక్కడ జన్మించారంటే ఉత్తరప్రదేశ్లో జన్మించారు. మధ్యంతర ప్రభుత్వ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. మొదటి ప్రధానమంత్రి ఆయన, మధ్యంతర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి కూడా ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు. న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు, సామ్యవాది, ప్రజాస్వామ్యుల సమర్థకుడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేక ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు, సామ్యవాద ప్రజాస్వామ్యాలకు సమర్థకుడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేక ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. భారతదేశం మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. భారతదేశం యొక్క మొదటి ప్రధాని ఎవరంటే నెహ్రూ గారు. సరోజినీ నాయుడు కాలం 1879 నుండి 1949. సరోజినీ నాయుడు కాలం 1879 నుంచి 1949. జననం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ జన్మించారంటే సరోజినీ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు. ఇక్కడ వచ్చిన నాయకులందరిలో మహిళా నాయకుల్లో దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, సరోజినీ నాయుడు గారు వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఉన్న మహిళా నాయకులు, గొప్ప నాయకులు ఎక్కువ మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఎక్కువగా ఉన్నారు స్వాతంత్ర పోరాటంలో. కవి, రచయిత, రాజకీయ కార్యకర్త, కాంగ్రెస్లోని అగ్రశ్రేణి మహిళా నాయకురాలు. తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరంటే సరోజినీ నాయుడు గారు. కవి, రచయిత, రాజకీయ కార్యకర్త, కాంగ్రెస్లోని అగ్రశ్రేణి మహిళా నాయకురాలు. చెప్పాను కదా, కాంగ్రెస్లోని అగ్రశ్రేణి మహిళా నాయకురాలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్ కూడా ఎవరంటే సరోజినీ నాయుడు గారు. సోమనాథ్ లాహిరి కాలం 1901 నుంచి 1984. ఈయన ఎక్కడ జన్మించారంటే పశ్చిమ బెంగాల్లో జన్మించారు. సోమనాథ్ లాహిరి కాలం 1901 నుంచి 1984. ఈయన ఎక్కడ జన్మించారంటే పశ్చిమ బెంగాల్లో జన్మించారు. రచయిత, సంపాదకుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుడు ఎవరంటే సోమనాథ్ లాహిరి గారు. రచయిత, సంపాదకుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుడు ఎవరంటే సోమనాథ్ లాహిరి గారు. థ్యాంక్ యూ.